ఇంకోటి శ్రీను కాదు ఇద్దరు శ్రీను అయినా హాస్పిటల్ దాకా వచ్చాను నేను మళ్ళీ చేస్తాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ నెల్లూరు. మేము ఈరోజు మా 70th యానివర్సరీ 1 జూలై జరగబోయే 70th యానివర్సరీకి బ్యాంక్ యొక్క యానివర్సరీకి దాన్ని కమెమరేట్ చేస్తూ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ అందరూ కూడా మా స్టాఫ్ ఇక్కడ 378 మంది స్టాఫ్ ఉన్నారు. మొత్తం మా రీజనల్ ఆఫీస్లో 45 బ్రాంచ్లు ఉన్నాయి. అందరూ స్టాఫ్ కూడా యాక్టివ్గా ఇక్కడ ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఎంకరేజ్ చేయడానికి, తర్వాత అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేడం సుజాత గారు డిఎంహెచ్ఓ గారు ఇక్కడికి వచ్చారు. మేడం కూడా నేను ఇక్కడ వెల్కమ్ చెప్తున్నాను. హార్టీ వెల్కమ్ మేడం. థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ వెల్కమ్ అండ్ ఫర్ యువర్ గ్రేస్ హియర్ ప్రజెన్స్ హియర్. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్యాంకు ఎప్పుడు కూడా ఈవెన్ పాండమిక్ సిచ్యుయేషన్లో కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మా ఎంప్లాయీస్ అందరూ కూడా ఈవెన్ కోవిడ్ టైంలో కావచ్చు, ఇలాంటి సందర్భంలో అయినా మేము సొసైటీకి ఎప్పుడు కూడా సపోర్ట్గాను ఉంటూ వస్తున్నాము. అలాగే ఈరోజు కూడా ఓన్లీ సెలబ్రేషనే కాదు, 70th యానివర్సరీ ఒక సెలబ్రేషన్ లాగా కాకుండా సొసైటీకి ఏదైనా కొంత చెయ్యాలి అనే ఒక నోబుల్ కాజ్ తోటి ఈ యాక్టివిటీని ఈరోజు కండక్ట్ చేయడానికి ముందుకు వచ్చాము. ఇది ఇక్కడే కాదు, భారతదేశం యావత్ భారతదేశంలోనూ ప్రతి రీజన్లోనూ ప్రతి ఎల్హెచ్ఓలోనూ ఇది జరుగుతుంది. ఇక్కడ మన నెల్లూరులో ఈరోజు మనకు తిరుపతి మాడ్యూల్, మనది తిరుపతి మాడ్యూల్ కింద మనకు ఈరోజు ప్రతి చోట అన్ని రీజన్లోనూ ఈరోజు కండక్ట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ. అండ్ ఇక్కడికి వచ్చి అందరూ బ్లడ్ డొనేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నా పేరు మురళీ నాయక్ అండి, నేను రీజనల్ మేనేజర్ని. నమస్కారము, నేను డాక్టర్ సుజాత, డిఎంహెచ్ఓ నెల్లూరు. ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇక్కడ ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇది చాలా ఆనందించాల్సిన విషయం. మనమందరము ఇక్కడ ఈరోజు 200 to 250 మెంబర్స్ కూడా ఈరోజు బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఇది బ్లడ్ డొనేట్ చేయడం అంటే ఒక వ్యక్తి ప్రాణాలకి మనము కాపాడిన వాళ్ళం అవుతాము. మనం మెయిన్గా ప్రమాదాలు జరిగినప్పుడు కానీ ఆపరేషన్లలో కానీ రక్తం ఎక్కువగా పోతూ ఉంటుంది. వాళ్ళందరికీ ఇది మనం ఇక్కడ ఇచ్చిన బ్లడ్ వల్ల వాళ్ళను ప్రాణాలను కాపాడిన వాళ్ళం అవుతాము. ఇది కూడా ప్రజల్లో కొంతమందికి అపోహ ఉంటుంది, రక్తం ఎందుకు ఇవ్వాలని. మనం ఇచ్చిన తర్వాత కూడా 2-3 నెలల్లో మళ్ళీ కొత్త రక్త కణాలు వస్తాయి. దానివల్ల ప్రజల్లో ఇమ్యూనిటీ కూడా వాళ్ళకి బాగా పెరుగుతుంది. అందుకని మళ్ళీ ఆకుకూరలు కూడా బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత మంచి ఆకుకూరలు తింటే వెంటనే రీప్లేస్ కూడా అయిపోతుంది బ్లడ్ కూడా. ఇది అందరూ కూడా గుర్తుంచుకొని
అందరూ బ్లడ్ డొనేట్ చేయాలని కోరుతున్నాను. ముఖ్యంగా నన్ను ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసినందుకు ఎస్బీఐ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.